అందరికి కూడా శుభాశీస్సులండి. సౌత్ ఇండియా సర్వాధికారి యూట్యూబ్ ఛానల్ ద్వారా శ్రావణ మాసం తులారాశి వారి యొక్క ఫలితాలు. తులారాశి వారికి ఈ మాసమంతా కూడా 3 పువ్వులు 6 కాయల్లా ఉండబోతుంది. ఎందుకంటే గ్రహాలందరూ కూడా అనుకూలంగా ఉండడం వల్ల మీరు ఏ పని ప్రారంభించినా కూడా కలిసి వస్తుంది. చిన్న వ్యాపారాలు పెద్ద వ్యాపారాలు అని లేకుండా వ్యాపారం పురుష లక్షణం కాబట్టి ఎటువంటి వ్యాపారమైనా కూడా ప్రశాంతంగా ప్రారంభం చేసుకోవచ్చు, కలిసే వస్తుంది. ఎందుకంటే ఇవి అందరికీ అర్థం కాని విషయాలు. ప్రతి ఒక్కరికి తెలివి ఉంటుంది. మనము అది చేయాలి, ఇది చేయాలి, మనం సంపాదించాలి, మనం బాగుండాలి అని ప్రతి ఒక్కరూ అనుకుంటూనే ఉంటారు. కానీ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. కలిసి వచ్చిందనుకోండి, నా అంతటి అదృష్టవంతుడు లేడు అంటారు. కలిసి రాలేదనుకోండి, ఏమిటి నేను ఏది చేసినా కలిసి రాలేదు అని బాధపడుతుంటారు. కానీ ఎందుకు ఇవి జరుగుతున్నాయి అంటే, మనము ప్రారంభించే సమయం శుభ సమయమా కాదా, గుడ్ టైమా బ్యాడ్ టైమా? మనము శుభ సమయంలో ఏ పని ప్రారంభించినా కూడా అది మంచి అభివృద్ధి చెందుతుంది. అట్లాగే శుభ మాసం కూడా. ఈ మాసమంతా కూడా ఏ పని చేసినా కూడా తులారాశి వారికి విశేషంగా కలిసి వస్తుంది. మంచి వ్యాపార అభివృద్ధి, వ్యాపార లావాదేవీలు. ముందు వ్యాపారం ప్రారంభించి చేస్తున్నటువంటి వాళ్ళకి వ్యాపారం అనేది స్పీడ్గా అభివృద్ధి చెందుతుంది. అలాగే లావాదేవీలు బాగా జరుగుతాయి. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న వాళ్ళు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఏ వ్యాపారమైనా కూడా ప్రారంభించవచ్చు. దాని ద్వారా జీవితాంతం కూడాను కలిసే వస్తుంది. నూతన వ్యాపారాలకి శ్రీకారం చుడతారు. వ్యాపార లావాదేవీలు బాగా అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారు, అందిపుచ్చుకుంటారు. సంతోషంగా కూడా గడుపుతారు. విలాసవంతమైన జీవితాన్ని కూడా గడుపుతారు. అలాగే ప్రయాణాలందు కూడా కలిసి వస్తాయి. నూతన ప్రయాణాలు కూడా చేపడతారు. అలాగే ఉద్యోగం కోసం కానీ లేదంటే చదువు కోసమని కానీ విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళు, ప్రయత్నం చేసుకునే వాళ్ళు ఈ మాసంలో ప్రయత్నం చేసుకోవచ్చు. అనుకున్న వెంటనే నెరవేరుతుంది. అనుకోవడమే ఆలస్యం అన్నట్టుగా అనుకున్న తడవున వెంటనే నెరవేరుతుంది. ఇదే కాకుండా ఈ రాశి వారికి వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ మాసంలో మొదలు పెట్టాలి కొత్తగా అనుకున్న వాళ్ళు వివాహ ప్రయత్నాలను మొదలు పెట్టవచ్చు. వెంటనే శుభవార్తలు వింటారు. అలాగే వివాహం కూడా ప్రయత్నాలు నెరవేరి వివాహం కూడా జరుగుతాయి. అలాగే నిశ్చయితాంబూలాలు పుచ్చుకోవడం కానీ వివాహాలు అనే ఒక వీటిలో నిమగ్నమైపోతారు. సంతోషంగా అనుకున్న పని జరగడం వల్ల కుటుంబం అంతా కూడా సంతోష వాతావరణంలో మునిగిపోతుంది. అలాగే ఇదే కాకుండా ఎవరైనా సరే 10 మంది వీళ్ళకు సహాయ సహకారాలు అందించడం కానీ, మిత్రులు కావచ్చు, లేదంటే బంధువులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఇంట్లో భార్య వల్ల కలిసే వస్తుంది, అక్క చెల్లెల వల్ల కలిసి వస్తుంది, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కూడా ఉంటాయి, తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు కూడా అందుతాయి. ఒక మాటలో చెప్పాలి అంటే వీళ్ళ మాటకు ఎదురు ఉండదు, తిరుగులేదు. వీరు ఏది మాట్లాడినా కూడా అది శాసనమే అన్నట్టుగా జరిగే అవకాశం కూడా ఉంది. తులారాశి వారికి వాళ్ళు ఏది మాట్లాడితే అదే. నంది అంటే నంది, పంది అంటే పంది అన్నట్టుగా వీరి యొక్క మాట తీరే మారిపోతుంది. వాక్కు శుద్ధి అని చెప్పవచ్చు. మాటకు విలువ పెరుగుతుంది. సంఘంలో గౌరవము, పేరు, ప్రఖ్యాతులు, ప్రతిష్టలు వృద్ధి చెందుతాయి. మంచి సంతాన ప్రాప్తి, కొంతమందికి పుత్ర సంతానం, కొంతమందికి స్త్రీ సంతానం. మొత్తం మీద సంతాన శుభవార్తలు అయితే వింటారు. వివాహ ప్రయత్నాలన్నీ కూడా కలిసి రావడము, వ్యాపార ప్రయత్నాలన్నీ కూడా కలిసి రావడము. ఇవే కాకుండా
వీరు నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ మాసంలో నమ్మకంతో ప్రయత్నం చేసుకోవచ్చు. మంచి మంచి ఉద్యోగ అవకాశాలన్నీ కూడా వస్తాయి. వాటిని అందిపుచ్చుకుంటారు, సద్వినియోగం చేసుకుంటారు. సంతోషంగా కూడా ఆ ఉద్యోగాలను చేసుకుంటారు. అయితే వాళ్ళ స్థాయిని బట్టి గవర్నమెంట్ ఉద్యోగం కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అటుగా కూడా ప్రయత్నాలు చేయవచ్చు, గవర్నమెంట్ పరంగా కూడా ప్రయత్నాలు చేయవచ్చు. లేదు మనం ప్రైవేట్ జాబ్ చేస్తున్నాం కదా, అవసరమేముంది అని అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రైవేట్ పరంగా చేస్తూ ఉన్నప్పటికీ కూడా గవర్నమెంట్ సైడ్ కూడా ప్రయత్నం చేసినట్టు అయితే ఆ గవర్నమెంట్ జాబు అనేది వచ్చినప్పుడు ఈ జాబ్ను వదిలేసి గవర్నమెంట్ జాబులో కూడా వెళ్ళిపోవచ్చు. అటువంటి అనుకూలతలు ఉన్నాయన్నమాట. అంటే టైం బాగున్నప్పుడు అన్నీ వాటంతట అవే కలిసి వస్తూ ఉంటాయి. దాన్నే అప్పుడు వాళ్ళ జీవితం ముడుపుల అరకాయలు అంటారు. కుటుంబం అంతా కూడా సంతోషంగాను ఆనందమయంతోనూ గడపడం, అందరితో కలిసిమెలిసి స్నేహపూర్వకంగా మసులుకోవడం, వీళ్ళు ఏదైనా సరే ఎదుటి వాళ్ళ యొక్క సమస్యల్ని కూడా పరిష్కరించే అంతటి స్థాయికి ఎదుగుతారు. అంటే స్నేహితుల యొక్క సమస్యలు కావచ్చు, కుటుంబ యొక్క సమస్యలు కావచ్చు, చేసే ఉద్యోగ వ్యాపారాల్లో కావచ్చు, ఎవరికైనా కలిగినటువంటి వివాదాస్పదమైనటువంటి సంఘటన సమస్యలు కావచ్చు, వీళ్ళు ముందు ఉండి వాళ్ళకి అండగా నిలబడి వాళ్ళ యొక్క సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేసి వాళ్లకు తోడుగా నీడగా కూడా నిలబడతారు కూడాను. అంతటి అనుకూలత ఉంది ఈ యొక్క తులారాశి వారికి. అయితే ఇంకా కూడా మీరు అనుకున్నట్టుగా జరగడం కోసం సంతోషంగా మీరు ఈ శ్రావణ మాసం అంతా కూడాను ఆనందదాయకంగా ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉండడం కొరకు సొంత గృహ నిర్మాణం చేపడతారు, లేదా కట్టినటువంటి గృహాన్ని కొంటారు, గృహప్రవేశాలు చేస్తారు, అనేక శుభకార్యాలలో కూడా పాల్గొంటారు, విందులు వినోదాలలో కూడా పాల్గొంటారు, అందరితో కలిసి మెలిసి సఖ్యతగా కూడా జీవిస్తారు. అయితే ఈ రాశివారు ఈ మంత్రాన్ని పఠించండి, ఇంకా కూడా అన్ని పనులు తొందరగా నెరవేరుతాయి. ఓం హ్రీం శ్రీం క్లీం ఐం మానసాదేవ్యై నమః. ఈ మంత్రాన్ని పఠించండి. మీకు ప్రతిదీ కూడాను సిద్ధిస్తుంది, వరిస్తుంది. అన్నీ కూడా మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కలుగుతుంది. సర్వ విధాల కూడా మీకు కలిసే వస్తుంది. ఆర్థిక పరంగా బాగా అభివృద్ధి చెందుతారు. కుటుంబంలో నెలకొన్నటువంటి సమస్యలన్నీ కూడా వైదొలిగిపోయి ఒక పాజిటివ్ వైబ్రేషన్తో కుటుంబం అంతా కూడా స్థిరపడుతుంది. అందమైన సుగ్రహ యోగం కలుగుతుంది, మంచి వాహన యోగం కలుగుతుంది. అలాగే అన్ని విధాలా కూడా కలిసే వస్తుంది. సర్వే జన సుఖినో భవంతు.